మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన 24 గంటల్లోనే రాజీనామా చేయడం టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది. కొందరు వ్యాఖ్యలు తనను బాధించాయని, తనకు సమాచారం ఇవ్వకుండా కొందరు ఇష్టారీతిన ప్రకటనలు జారీ చేస్తున్నారని సునీల్ నారంగ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రెసిడెంట్ పదవిలో కొనసాగడం తనకు కష్టంగా ఉందని చెబుతూ ఓ లేఖని రిలీజ్ చేశారు. శనివారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో టీఎఫ్సీసీకి కొత్తగా ఎన్నికైన పాలక మండలిని ప్రకటించిన సంగతి తెలిసిందే. మూడవసారి అధ్యక్షునిగా సునీల్ నారంగ్, కార్యదర్శిగా శ్రీధర్ సహా 15 మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సునీల్ నారంగ్ మాట్లాడుతూ, థియేటర్ల వ్యవహారంలో ఆ నలుగురు ఎవరూ లేరని, యజమానుల వద్దే వారి థియేటర్లు ఉన్నాయని పేర్కొన్నారు. హీరోలు దేవుళ్ళు లాంటి వారని, వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఏ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాతలు చేయరని వ్యాఖ్యానించారు. అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ తుపాన్ లాంటి వారని, ఆయన సినిమాను ఆపే అధికారం ఎవరికీ లేదన్నారు. అయితే టీఎఫ్సీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన 24 గంటలు గడవక ముందే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం సునీల్ నారంగ్ ప్రకటన విడుదల చేయడం హాట్ టాపిక్గా మారింది. టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా అనిశ్చితి వాతావరణం నెలకొంది. పర్సంటేజీ విషయమై నిర్మాతలతో సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్లకు మధ్య కొన్ని రోజుల క్రితం చర్చలు నడిచాయి. ఇది జరిగిన కొద్ది రోజులకు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లు బంద్ చేయనున్నారనే న్యూస్ బయటకు వచ్చింది. ఆ నలుగురే తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లని శాసిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. దీంతో తొలుత అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. పవన్ సినిమాని ఆపడానికి తాము ప్రయత్నించలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో శనివారం తెలంగాణ ఫిలిం ఛాంబర్లో జనరల్ బాడీ సమావేశం జరిగింది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ని ఎంపిక చేశారు. ఇప్పుడు ఇది జరిగిన 24 గంటలు కూడా కాకముందే ఆ పదవికి సునీల్ రాజీనామా చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.